హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూసేద్దామా. ఖమ్మన్ నార్త్ సైడ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే మనం ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా, ఉప్పుగా మిక్స్డ్ ఫ్లేవర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండితో చేసుకుంటాం కాబట్టి మంచి ప్రోటీన్. ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా శనగపిండిని మనం ఇలా జల్లించుకుందామండి. చూస్తున్నారు కదా, నేను ఒక 2 కప్పులు శనగపిండి వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, 1కి 2 సార్లు జల్లించుకోండి నీట్గా. నేను 2 కప్స్ శనగపిండిని బేసిన్ ఫ్లోర్ వేసుకున్నానండి. శనగపిండి వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చాపర్లో వేసుకొని చిన్ని ముక్కలుగా చిన్ని అంటే కచ్చాబద్దాగా దీన్ని మనం చేసుకుందామండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఆ విధంగా చేసి పక్కన పెట్టుకుందామండి. 2 కప్పుల దీనికి కప్పున్నర నీళ్ళు సరిపోతాయండి. ముందు కప్పు పోసుకోండి, చాలకపోతే అప్పుడు మళ్ళీ వేసుకుందరు. కానీ కప్పున్నర. ఇందులోనే ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకున్నాను, 1 స్పూనున్నర సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను నిమ్మ ఉప్పు అండి. నిమ్మ ఉప్పు అంటారు కదా, మనకి మార్కెట్లో దొరుకుతుంది. నిమ్మ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, లేదంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి, లెమన్స్ కనుక ఉంటే. నేనైతే ఎక్కువ నిమ్మ ఉప్పు తెచ్చి స్టోర్ చేసుకుంటాను కాబట్టి నిమ్మ ఉప్పు నేను ఇది చేస్తాను. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. ఇందులో మనం వేసింది కప్పున్నర నీళ్ళు, ఉప్పు, పంచదార, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ వేసి చక్కగా బీట్ చేయండి. కొంచెం సేపు బీట్ చేయాలండి. ఇది ఎంత చక్కగా బీట్ చేయాలి, ఇది ఎంత బీట్ చేస్తే మనకు అంత బాగుంటుంది. చూసారు కదా, అలా బీట్ చేసిన తర్వాత 1 స్పూనున్నర లేదా 2 స్పూన్లు మీ టేస్ట్కి తగ్గట్టు అండి, స్పైసీకి తగ్గట్టు. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. అది కూడా వేసుకొని ఒకసారి బీట్ చేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మీరు కలర్ కోసం కావాలి అంటే పసుపు కూడా వేసుకోవచ్చు. కొంచెం మంచి ఎల్లోయిష్గా కావాలి అంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉండలు లేకుండా చక్కగా ఇందులో కలుపుకుంటూ ఉండండి. చూసారు కదండి, పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు వేయటం వల్ల ఏంటంటే మన న్యాచురల్ కలర్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. పసుపు అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎలా అంటే ఇది మంచిగా మనకి షైనీ లాగా రావాలి, అలా వచ్చే వరకు అనమాట. నేను ఇందాక కప్పు నీళ్ళే పోసాను, అవి చాలలేదు, అందుకని ఇంకొంచెం తెచ్చుకున్నానండి వాటరు. ముందు ఇది ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం శ్రమ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, కొంచెం నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని చక్కగా తిప్పుకుంటే ఇది ఎట్లా అంటే అండి, మనకి మంచి క్రీమీలాగా షైనీ రావాలి. షైనీ వచ్చే వరకు ఇలా తిప్పుకోండి. చూస్తున్నారుగా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మనం ఈ పిండిని ఎంతైతే బీట్ చేస్తామో అంత ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు సరిపోయిందా లేదా, టేస్ట్ ఏదన్నా తగ్గినాయా అవి చూసుకొని చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను ఇందాక స్పూనే వేసాను, మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకోండి, మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అన్ని సమపాళల్లో ఉన్నాయా లేవా అనేది. కొంచెం ఇది కూడా తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ ఇవి కూడా యాడ్ చేశాను. కొంచెం స్పైసీ యాడ్ చేసుకున్నాను నేను. ఇలా కూడా వేసుకోవచ్చు, మీరు నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు. ముందే నీళ్ళల్లో కలుపుకున్నాం అనుకోండి, ఇలా వేసుకున్నాక చాలకపోతే ఏదైనా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. కొంచెం మనం బీట్ చేసింది కొంచెం ఇదవ్వాలి. అంతలోపు అడుగు మందంగా ఉన్న గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. అది వేడెక్కేసిందండి. అది కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుని స్టీమ్ వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ముందుగా మనం పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకుని ఇందులో మనం బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుందండి. నేను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను, అవసరం లేదు బేకింగ్ పౌడర్ ఏమొద్దు. మీరు ఓన్లీ బేకింగ్ సోడానే వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. బేకింగ్ పౌడర్ స్కిప్ చేసేయండి, వద్దు. ఓన్లీ బేకింగ్ సోడా ఒక్కటి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అందులోనే కొంచెం మళ్ళీ నూనె వేసుకున్నానండి.
వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి ఇలా కలుపుకుందాము. చూసారు కదా ఇందాక ఎలా ఉంది, ఇది సోడా ఉప్పు ఇవి వేసేసరికి మనకి నురగగా వచ్చేసింది, అంటే మన బ్యాటర్ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా మనకి కేక్ టిన్స్ ఉంటాయి కదండి, దాంట్లో నేను దానికి ఆల్రెడీ నూనె రాసి బటర్ పేపర్ వేసి దాని మీద కూడా నూనె రాసి రెడీగా పెట్టుకున్నానండి. ఈ పిండి నానే లోపల ఆ వాటర్ హీట్ ఎక్కే లోపల నేను చేసిన మధ్యలో పని ఏంటి అంటే వీటిని రెడీ చేసుకున్నాను. తర్వాత చక్కగా 1-2 సార్లు ఇలా ట్యాప్ చేయండి. కేక్ ఎలా అయితే చేస్తామో అలాగే ట్యాప్ చేయండి. చేసి చూసారా స్టీమ్ ఎలా వచ్చేస్తుందో, దీన్ని తీసుకొని ఇందులో పెట్టేసేయండి, మూత పెట్టేయండి. ఇది ఒక 15 to 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. అది బేక్ అయ్యే లోపల మనకి కమండ్ బేస్ రెడీ అయ్యే లోపల మనకి వీటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందామండి. ఒక 2 లెమన్ తీసుకున్నానండి నేను లెమన్ జ్యూస్ కోసమని. అవి చిన్నగా ఉన్నాయండి లెమన్స్, అందుకని నేను 2 తీసుకున్నాను. పెద్దదైతే 1 సరిపోతుంది. అలాగే కొత్తిమీర అండి, ధనియా. కొత్తిమీర వేసుకుంటే దీనికి కలర్ఫుల్గా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, చిన్న పచ్చిమిర్చి లేత ఉంటాయి కదండి, అలాంటివి. నేను ఇందాక ఒకటి పెద్ద కేక్ కిందలో పెట్టాను కదండి, అది కొంచెం లేట్ పడుతుంది. ఇది మన తట్ట ఇడ్లీ లాంటిది అనమాట, కొంచెం ఎలడిపు ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, కాబట్టి త్వరగా బేక్ అయిపోయింది నాకు ఇది. నేను ఆ పిండిని రెండిట్లో నేను కుక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిందో. దీన్ని ఆరనివ్వండి. బేక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టి ఒక 15 to 15 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకోండి. లేదా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మధ్యాహ్నం చేసుకుంటే సాయంత్రం చేసుకోవచ్చు. అలా నేను ఇది ఆరనిచ్చేసి దీన్ని ముక్కలు కోసాను. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో. అలాగే ఇది కొంచెం హీట్గా ఉందండి, ఆరనివ్వలేదు నేను. కొంచెం ఆరిన తర్వాత కట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆకలి కావాలి అంటున్నారు వెళ్ళి, అందుకని హీట్గా ఉన్నప్పుడే చేసేసాను అనమాట. చూసారు కదా ఈ విధంగా కేక్ ముక్కల్లాగా వస్తాయి. ఇలా వట్టిది కూడా తినవచ్చు మీకు నచ్చితే, కానీ ఇలా కన్నా కూడా దీన్ని తడ్కా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఆ విధంగా అయితే కట్ చేసేసుకున్నానండి. అంతలో దాన్ని ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, కట్ చేసేసి ఆరుతూ ఉంటుంది. యాక్చువల్గా కట్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టడం కంటే ముందే బేస్నే మనం ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుంటే మంచిగా వస్తాయండి పీసులు. అలాగే ఒక 1/2 కప్పు నూనె వేసుకోండి, ఒక 1/2 కప్పు ఆవాలు వేసుకోండి. దీనికి ఆవాలు అనేది చాలా ఎక్కువ పడతాయి, చాలా బాగుంటుంది. ఆవాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆవాలన్నీ చిట్పట్ అన్నాక పచ్చిమిర్చి అండి, మనకి తెల్లగా చిన్ని పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి అనేది దీనికి చాలా బాగుంటుందండి. మధ్యలో అది తింటూ పులుపులుగా తీగా తింటూ మధ్యలో పచ్చిమిర్చి కొరుక్కొని తింటుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పడం ఎందుకు, నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. మై ఫేవరెట్ డిష్ ఖమ్మన్. మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి ఎప్పుడు రెగ్యులర్గా మనం తినే ఇడ్లీ ఇవే కాకుండా సౌత్ ఇండియన్ స్టైల్ ఒకసారి మనం ట్రై చేద్దాం. మన ఇడ్లీలు వాళ్ళు ట్రై చేసి అబ్బా అంటున్నారు కదా, అలాగే మనం కూడా ఇవి తిని ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేయండి. చక్కగా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఆవాలు వేగినవి, అందులోనే నేను కరివేపాకు పచ్చిమిర్చి వేసాను. అవి మగ్గిన తర్వాత మూత తీసి 1 గ్లాసున్నర లేదా 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఉప్పు, పంచదార, నిమ్మరసం, వింటున్నారు కదండి, నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని 2 స్పూన్ల పంచదార, 1 స్పూనున్నర ఉప్పు, నిమ్మరసం ఇందాక పిండుకున్నాను కదండి. పెద్ద కాయ అయితే కాయ పిండేసేయండి, చిన్నదైతే 2 కాయలు పిండుకొని చక్కగా కొత్తిమీర కూడా అందులో యాడ్ చేసేసుకోండి. లేదంటే దీని మీద కూడా కొత్తిమీర చల్లేసుకొని, కొత్తిమీర నీళ్ళలో యాడ్ చేయకపోయినా పర్లా. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి, ఈ బేస్ మీద చక్కగా కొత్తిమీర చల్లేసుకొని అవి బాయిల్ అవ్వనిచ్చేయండి. చూసారు కదా ఇలా కూడా కొత్తిమీర చల్లుకోవచ్చు, నీళ్ళల్లోనే ఏ అవసరం లేదు. ఇలా చల్లుకొని దీని మీద ఆ వేడి మసులుతున్న నీళ్ళు పోసుకుంటే సూపర్ ఉంటుందండి. ఆ నీళ్ళల్లో పచ్చిమిర్చి, ఉప్పు, పంచదార, పులుపు ఇవన్నీ వేసాం కదండి, మిర్చికి పట్టి మిర్చి కూడా మంచిగా టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తాయి. చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి మిర్చి కూడా. ఈ విధంగా ఖమ్మన్ అయితే రెడీ అయిపోయిందండి.
దీన్ని చక్కగా అన్నిటి మీద పడేటట్టు ఆ నీళ్ళని వేడివేడిగా మసులుతున్న నీళ్ళని పోయాలండి. యాక్చువల్గా ఇలా స్పూన్తో కదపటం కన్నా కూడా మనం పోసేటప్పుడే అన్నిటి మీద పోసుకుంటూ వెల్లడిపాంటి గిన్నె తీసుకొని అన్నిటి మీద కలిపి పోసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఆవాలు ఎక్కువ తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఆవాలు కొంచెం తక్కువ వేసుకోండి, కానీ దీనికి ఆవాలు ఎక్కువే వేస్తారు తడకాలో. మీకు వద్దు అనుకుంటే లైట్గా వేసుకోండి. చూసారు కదా, ఆవాలు అసలు వద్దనుకుంటే మీ ఇష్టం, వట్టిగా కరివేపాకు, పచ్చిమిర్చి, లెమన్ ఇవన్నీ, పంచదార, షుగరు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా అంతే మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉంటాయండి. ఉప్పు, పులుపు, కారం, తీపి, అలాగే మనకి శనగపిండి ఫ్లేవర్తో వచ్చే స్టీమ్ ఇది ఉడికిన ఇది చాలా బాగుంటుందండి. అందరూ తినవచ్చు. మీరు ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఎప్పుడన్నా ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇలా అయితే చేసుకుంటానండి. నాకు కమాండ్ అంటే చాలా ఇష్టం. దీని కాంబినేషన్ వచ్చి కడి అండి. కడితో తింటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కడి అది ఎవరు తినరు. నాకు అంత చేయడానికి ఇంకా ఇది రెడీ అయిపోయేసరికి నా నోట్లో నీళ్ళు ఊరేసాయన్నమాట. ఇంకా అంత లేదు. ఇది కలిపేసేసి ప్లేట్స్, ఇది కలిపే లోపలే చెప్పేస్తాను మా వాళ్ళకి, ప్లేట్స్ పెట్టండిరా అని. ప్లేట్లు పెట్టేస్తారు, చక్కగా తింటామండి. ఎలా ఉంటాయంటే ఇప్పుడు నీళ్ళు పోసాం కదా, ఇందులో ఇందాక మనకి స్పాంజీ లాగా ఉన్న దాంట్లో చక్కగా జ్యూసీగా ఉంటుందండి. అద్భుతం అంటే అద్భుతం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో తిని నాకు కామెంట్ చేయండి. ఒకసారి చేసుకోండి, సింపుల్ అండి. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది చేసుకోవడం కూడా. తర్వాత తిని ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇవి నా ఇష్టాలండి. నా ఇష్టాలని నేను చేసుకునే వాటిని మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు నార్త్ సైడ్ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. కాబట్టి నాకు ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా చేయడం వచ్చు, తింటాను కాబట్టి ఇష్టంగా చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ట్రై చేయటం మాత్రం మర్చిపోవద్దు.